గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రెండు ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఒకటి, లాయల్టీ అనేది టూ సైడ్స్ ఉండాలి. ఆవిడ ఆవిడ లాయల్టీ వల్ల ఆవిడ తెచ్చుకున్న పేరు కానీ ఆవిడకు ఉన్న రెస్పెక్ట్ ఈరోజు ఉంది సార్. బట్ అదే లాయల్టీ వల్ల ఆవిడ ఫైనాన్షియల్గా చాలా కోల్పోయింది కూడా ఉంది. అవునా? అంటే లాసెస్ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ ఇస్ నాట్, ఇది మనకి గ్యారంటీ సక్సెస్ అనేది ఎప్పుడు తెలియదు కదా మనకి. సార్, సో జనరలీ మనుషుల్ని నమ్మడం అనేది చాలా గొప్ప విషయం అండి. జనరలీ అంటే నేను ఆవిడ దగ్గర నుంచి నమ్మకం అనేది తీసుకున్నాను, కానీ లైఫ్లో నేను కూడా చాలా వరకు అంటే డబ్బులతో ఓకే, డబ్బులు పోతుంది ఈరోజు, రేపు సంపాదించుకోవచ్చు, ఎలాగొట్టి బతికేయచ్చు. బట్ ఒక ఇమోషనలీ మనం ఒకళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తాం కదండి, అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక సొంత ఫ్యామిలీ లాగా అయిపోతారు ఒక పాయింట్ తర్వాత. కరెక్ట్. ఈవెన్ వెన్ దేర్ బిజినెస్ పార్ట్నర్స్ సంథింగ్ ఆఫ్టర్ అ వైల్. అందుకే ఎప్పుడు బిజినెస్గా చూసుకోవాలి, అవుట్ రిలేషన్షిప్ని సపరేట్గా పెట్టుకోవాలి బయట వాళ్ళతో అంటారు. కానీ ఐ బిలీవ్ అ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఇస్ బిలీఫ్. ఆ ట్రస్ట్ ఉందంటే కరెక్ట్. మనకు ట్రస్ట్ ఎవరిని చేస్తాం ఎక్కువ ఈ కాలంలో, ఫ్యామిలీనే ట్రస్ట్ చేయట్లేదు చాలా మంది. అంటే బట్ స్టిల్ ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ సమ్వన్, అది బ్లడ్ అవని బ్లడ్ కాకపోని ఆ ట్రస్ట్ ఏర్పడితేనే ముందరకు వెళ్ళగలదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వీ విల్ హ్యావ్ టు క్లియర్ ఇట్. ఆ ట్రస్ట్ ఉంటేనే ఒకటి వదలడం. బట్ మనకి ఎప్పుడైనా ఆ రిస్క్ తీసుకున్నప్పుడు, ట్రస్ట్ అనేది పెద్ద రిస్క్ నాకు తెలిసి. ట్రస్ట్ తీసుకున్నప్పుడు షూర్ 100% వాడి మన రాత బాగుంటే ఆఖరి వరకు నిలబడతారు మనతో. ఎప్పుడైతే ఏదైనా ఫెయిల్ అయ్యాక ఒక క్షణం నీ నీడ తప్ప ఏది లేదంటే అక్కడ బ్రేక్ అయిపోయినట్టు, దాని నుంచి కోలుకోవడం చాలా టైం పడుతుంది. అండ్ అలాంటి ఒకళ్ళు కాదండి, చాలా మందికి జరుగు ఉంటుంది ఇండస్ట్రీలో. ఉండి ఒక నానమ్మకి అయిందని కాదు, బట్ ఆ వచ్చిన ట్రస్ట్ వల్ల ఆవిడ పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మళ్ళీ రీగ్రూప్ అయ్యి ఆ గట్స్తో మళ్ళీ నేను ఎలాగైనా ఐ విల్ కమ్ బ్యాక్ ఆన్ మై ఫీట్, మళ్ళీ నేను నా కాళ్ళ మీద నిలబడతాను కాన్ఫిడెన్స్ ఆవిడ చూపించిందే లెసన్. అది నాకు అర్థం అవడానికి నాకు కొన్ని ఎంట్రుకలు రావాల్సి వచ్చింది. అది ఎందుకంటే నేను చేతులు కాల్చుకున్నాను. ఎందుకంటే మనకి ఇంకా బాగా తెలుసు అని ఎప్పుడు అనుకుంటాం మనం చిన్న ఏజ్లో. దాని తర్వాత అరే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటాం. ఈరోజు అరే ఆవిడ ఉంటే బాగుండేది కదా, ఇప్పుడు కావాలి గైడెన్స్ కొన్ని. బట్ ఏంటంటే ఆవిడ ఎప్పుడు ఇండిపెండెంట్గానే ఆవిడ డీల్ చేసుకునేవారు. ఆవిడకు బ్రదర్స్ ఉన్నా కూడా, ఎంత ఫ్యామిలీ హెల్ప్ ఉన్నా కూడా, మెయిన్ కమాండర్ ఆఫ్ ద షిప్ అంటే మానసికంగా చాలా బలం ఉండాలి ఫస్ట్ అది. సో ఎన్ని లాసెస్ వచ్చినా నేను తిరిగి వస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఆవిడలో ఉంది, ఎప్పుడు ఒక పట్టుదల ఉండేది. సో ఎలాగైనా కూడా ఐ విల్, అంటే ఆవిడ ఒక్కటే కాదు సర్వైవల్, ఆవిడ కింద చాలా మంది ఫ్యామిలీ సర్వైవల్. యాక్చువల్గా ఇంటర్వ్యూకి వస్తున్నానని చెప్పినప్పుడు కొంచెం సీనియర్ రిపోర్టర్లను కలిశాను అనమాట, బాగా సీనియర్స్. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అరే రాజా, విజయ నిర్మల గారు అంటే సినిమాలు, యాక్టింగ్, ఫైనాన్స్ ఇవి కాదురా, ఆమె చాలా మొండిది. ఆ మొండి ధైర్యం అసలు ఆ రోజుల్లో ఇండస్ట్రీలో ఒక ఉమెన్కి ఉండడం అనేది అసలు ఎవరికి అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ మొండితనం లేకపోతే సాధించలేమండి. అంటే ఒకటి లక్ కూడా ఉండాలి సార్. ఒకటి ఆవిడ లక్ ఏంటంటే ఆవిడ సపోర్టింగ్గా ఫ్యామిలీ కూడా ఉన్నారు. అప్పుడు ఏమున్నా కూడా మాకు కలిసి ఉన్నాం, అందరూ ఉన్నాం వెనకాల అన్నట్టు ఒక ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడు కోల్పోలేదు. ఎప్పుడు జాయింట్ ఫ్యామిలీగానే ఉన్నాం. అది కాకుండా ఆవిడ ఓన్ క్యారెక్టర్, ఆవిడ డిఎన్ఏ అంతే. అంటే వదులుకోరు, సైలెంట్గా ఉన్నారు. 1 year 2 years అనే గ్యాప్ వచ్చిన సైలెన్స్ ఉన్నా, దాని తర్వాత తిరిగి 10 రెట్లు ఎలా ఇంకా పైకి రావాలని ఆలోచిస్తారు. కానీ అరే మనం అయిపోయామని ఇప్పుడు ఆవిడ లాస్ట్ బ్రెత్ వరకు ఎప్పుడు ఆవిడ గివప్. 2010 వరకు చాలా యాక్టివ్గా సినిమాలు చేశారు సార్. అవునండి. ఎందుకంటే ఆవిడ హెల్త్ కొంచెం డౌన్ ఉన్నప్పుడు కూడా నేను లాస్ట్ ఆవిడ దగ్గర మాట వింటుంది, డాక్టర్కి ఛాలెంజ్ చేశారు, 2 రోజుల్లో చూడు నేను కిలోమీటర్ నడిచి చూపిస్తాను. డాక్టర్కి ఛాలెంజ్. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ నాకు అది దట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్. అంటే అంత ఏజ్లో కూడా ఇంత ఇష్యూస్ ఉన్నా, ఇంత పెయిన్లో ఉన్నా కూడా ఆవిడ మెంటల్ స్ట్రెంగ్త్ చూసి కరెక్ట్ నేను అదే అనుకున్నాను, నాకు అసలు అంత ఉంటుంది ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అసలు మనకి. సో అది అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు మ్యాక్సిమం. సో యా, తను ఎమోషనల్, వెరీ ఎమోషనల్ పర్సన్. ఎప్పుడు గట్టిగా ఎప్పుడు అవుతారని నేను నమ్ముతానంటే, ఎక్కువ ఇమోషనల్గా బ్రేక్ అయ్యే వాళ్ళే ఎక్స్పీరియన్స్తోనే వాళ్ళు గట్టి పడతారు.
సో ఒక యాక్టర్ అనగానే దే ఆర్ సపోజ్ టు బి సెన్సిటివ్. యాక్టర్స్ ఆర్ సెన్సిటివ్ ఇన్ నేచర్. సార్ దే హ్యావ్ టు రెస్పాండ్ టు ఎవ్రీ ఎమోషన్ ఎక్సెట్రా. సో ఆవిడ నాకు తెలిసి చాలా చిన్న పిల్లలాగా, ఒక చిన్న బిడ్డలాగే ఉంటారు. ఆవిడకి ఇమోషన్ వస్తే అది, లేకపోతే ఆవిడ ఎప్పుడు అయితే అందరి కోసం నిలబడాలి గట్టిగా. ఆవిడ ఫస్ట్ ఉండేవారు లైన్లో. కరెక్ట్ సార్, అవును. ఆవిడ దాటి ఎవరి దగ్గరికైనా రావాలి. అదే ఆవిడ ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేశారు. అందరూ ఆవిడ నీడలోనే ఉండే. సార్ సో ఆ నీడ్ నుంచి బయటికి రావడం, మళ్ళీ అది అడాప్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ అ టాస్క్ దట్ ఇప్పటికీ ట్రై చేస్తున్నాం మాస్టర్ చేయడానికి, కానీ ఎప్పుడవుద్దో మనకు తెలియదు. సార్ విజయ నిర్మల గారి జయంతి అంటే ఇప్పుడు మనం జయంతి అనుకుంటున్నాము. వారు ఉన్నప్పుడు ఆమె బర్త్డే ఎలా జరిగేది అసలు మీకు తెలిసి? ఆ రోజు ఎలా ఉండేది ఫ్యామిలీలో? అంటే మోస్ట్లీ బర్త్డే ఆవిడ సెలబ్రేషన్ ఎక్కువ ఉండదండి, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్యాన్స్ ఇవన్నీ వచ్చేటప్పుడు, అంటే అప్పుడు చెన్నైలో అయితే తిరుపతి నుంచి వచ్చేవారు ఫ్యాన్స్ ఓకే చాలా వరకు. బట్ అప్పుడే హైదరాబాద్లో లేను. ప్రాబ్లీ హైదరాబాద్లో జరిగేది నాకు తెలిసి అయితే బహుశా. మెడ్రాస్లో ఉన్నప్పుడు అయితే ఆవిడ బర్త్డే ఉంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆవిడ తెలిసిన వాళ్ళు పిలుచుకొని కేక్ కట్ చేస్తారు, మంచి డిన్నర్ పెడతారు, అంచు మంచి భోజనాలు పెడతారు, అందరూ డిస్పర్స్ అవుతారు. యూస్ టు బి సింపుల్ నాకు తెలిసి అయితే. అండ్ చాలా మంది చెప్పింది ఏంటంటే విజయ నిర్మల గారి ప్రతి బర్త్డేకి కొన్ని లక్షల రూపాయల చెక్కులు బయటకు వెళ్తాయి. నాకు ఆవిడ బర్త్డే మోస్ట్లీ హైదరాబాద్లో ఎక్కువ జరిగేది నాకు తెలుసు. ఆవిడ నా బర్త్డేకి ఎక్కువ ఖర్చు పెట్టారు చిన్నప్పుడు ఉన్నప్పుడు. నాకే అర్థమయ్యేది కాదు అది ఎవరి బర్త్డే ఏమి. జనాలు ఈ గేమ్ షోస్ అని పెట్టి పిల్లలకి ఇవి, తర్వాత ఆ టెంపుల్స్కి వీటికి ఆవిడ రెగ్యులర్గా ఆవిడ చాలా చేసేవారు యాక్చువల్లీ. సో అంత డీటెయిల్డ్ నాకు నిజంగానే తెలియదు. చెక్ రాసారా పంపించారా ఇవన్నీ నాకు తెలియదు. నా పనిలో నేను ఉండేవాడిని. బట్ నాకు తెలిసి అయితే నా కొన్ని బర్త్డేస్ మటు చాలా గ్రాండ్గా చేశాను. దాని తర్వాత ఎప్పుడైతే పెద్ద అయిపోయానో అక్కడ నుంచి కొంచెం సింపుల్. నేను ఐ వాంటెడ్ ఇట్ టు బి సింపుల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.